ఎన్నికల ముందు పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గ అధికార వైసీపీలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. ఇక పెనుకొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ఎమ్మెల్యే రంగనాథరాజు వ్యతిరేకంగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. నేతలు కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదంటూ ఈ సందర్భంగా అసమ్మతి వాదులు మండిపడ్డారు. కేవలం జగన్ వల్లే రంగనాథరాజు ఓటు వేసి గెలిపిస్తే పార్టీ కోసం కష్టపడిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో రంగనాథరాజుకు సీటు ఇస్తే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అసమ్మతి వాదులు హెచ్చరించారు. రంగరాజు గారు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండి వారిని 2019లో లెక్కించడం జరిగింది. వారు 2019లో ఈ 4.5 సంవత్సరాల నుంచి సుమారు 5 ఏళ్ల నుంచి కూడా యాచంట నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలందరినీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఈవేళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, వైఎస్ఆర్ పార్టీ అన్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అమితమైన ప్రేమ, అభిమానం. వారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ రంగనాథరాజు గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి తీరాలనేసి ఒక ముఖ్య ఉద్దేశం తెలియజేయడం కోసమే ఈ రోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ అనేక మంది ఈ ఆచంట నియోజకవర్గంలో 1,80,000 ఓట్లలో చాలా మంది అర్హులు ఉన్నారు. అదేవిధంగా గుడా నుంచి తీసుకొచ్చినా కూడా ఏమనుకోకుండా కూడా నాన్ లోకల్ అయినా కూడా నెగ్గించడం జరిగింది. ఈసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేసేది ఏంటంటే, దయించి మీరు ఎవరిని పెట్టినా నెగ్గుతారు, కానీ రంగనాథరాజు గారిని పెడితే మాత్రం కార్యకర్త వేయడానికి సిద్ధంగా లేరనేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నామండి. మీరు ఆలోచించి ప్రజల యొక్క అభిప్రాయానికి, ఆలోచనకి అధిష్టానం గౌరవిస్తాదనేసి దానికోసమే ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యకర్తల యొక్క, ఈ వైఎస్ఆర్ పార్టీ అభిమానుల యొక్క అభిప్రాయం తెలియజేయడం కోసం మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది అనేసి సభాముఖంగా తెలియజేస్తున్నామండి.